పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. గత 2 సార్లుగా మనం ఈ పాపం గురించి తెలుసుకుంటున్నాము. పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారము. గొప్ప టెక్నికల్ వర్డ్స్. ప్రతి ఒక్కరు వీటిని అర్థం చేసుకోవాలి. పాపం అంటే ఏమిటి? పర అపకారమే పాపం. పుణ్యం అంటే ఏంటి? పర ఉపకారమే పుణ్యం. తోటి జీవుడికి, పక్క వాళ్ళకి అపకారం, హాని కలిగించడమే పాపము. ఈ అపకారం అనేది తెలియక కూడా జరుగుతుంటుంది, తెలిసి కూడా జరుగుతుంటుంది. తెలియక జరిగినది పాపం కాదు, తెలిసి జరిగినదే పాపము. తెలిసి అపకారం చేస్తాం కదా, అదే పాపము. అలాగే పుణ్యం అంటే ఏంటంటే పర ఉపకారం. ఉపకారం అనేది ఎప్పుడు కూడాను తెలిసే జరుగుతుంది. మనం చేసే ఉపకారమే మనం చేసే పుణ్య కార్యక్రమం. మనం తలపెట్టే అపకారమే మన పాప కార్యక్రమం. తోటి జీవుడి యొక్క ఇచ్ఛకు వ్యతిరేకంగా మనం వెళ్తే అది వాళ్ళకి అపకారం చేసినట్టు. తోటి జీవుడి ఇచ్ఛకు సానుకూలంగా మనం వ్యవహరిస్తే అది ఉపకారం చేసినట్టు. పాపం చేసినప్పుడు పాప ఫలం ఉంటుంది, పుణ్యం చేసినప్పుడు పుణ్య ఫలము ఉంటుంది. పాపం యొక్క ఫలం ఏంటంటే, పర అపకారం యొక్క ఫలం ఏంటంటే మనకి అపకారం జరుగుతుంది. పుణ్యం యొక్క ఫలం ఏంటంటే, ఉపకారం యొక్క ఫలం ఏంటంటే మనకు ఉపకారం జరుగుతుంది. ఉపకారానికి ఫలము ప్రత్యుపకారము, అపకారానికి ఫలము ప్రత్యపహారం. మనం ఎంత ఉపకారం చేస్తామో అంతకన్నా 10 రెట్లు ఎక్కువ మనకి ఉపకారం జరుగుతుంది. మనం ఎంత అపకారం చేస్తామో అంతకన్నా 10 రెట్లు అపకారం మనకి జరుగుతుంది. ఇది కర్మ సిద్ధాంతము. నువ్వు చేసుకున్నదే మరింతగా ఎక్కువై తిరిగి నీ దగ్గరికి వస్తుంది. నువ్వు పాపం చేసుకుంటావా, పాప ఫలాన్ని అనుభవిస్తావు. పుణ్యం చేసుకుంటావా, పుణ్య ఫలం అనుభవిస్తావు. ప్రతి కర్మకు కర్మ ఫలం ఉంటుంది. ఉపకార కర్మకు ఉపకార ఫలం ఉంటుంది, అపకార ఫలానికి అపకార ఫలం ఉంటుంది. అపకార కర్మకు అపకార ఫలం ఉంటుంది. కర్మ ఫలం లేకుండా కర్మ ఉండజాలదు. తెలియక ఎన్నో పాపాలు చేస్తుంటాము, తెలిసి కొన్ని పాపాలు చేస్తుంటాము. తెలిసి చేయకుండా ఉంటే చాలు. అందుకే బైబిల్లో చెప్పబడింది, వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈ సిన్ ఫర్ యూ. నీకు అది చేయాలని తెలుసు, అది చేయకుండా పోతే అది పాపం. నువ్వు అది చేయకూడదని తెలుసు, అది చేస్తే అది పాపము. Whatever you do against your better knowledge is sin for you. అందరికీ ఉపకారం చేయి. నీకు చేతనైనంత, నీకు వీలైనంత.
నీకు చేతకాలంత ఉపకారము, నీకు వీలు కాలంత ఉపకారం ఎవరు చేయక్కర్లేదు. నీకు చేతనంతే, నీకు వీలైనంతే, నీ పరిధిలో నువ్వు ఉంటూ ఉపకారం చేయి. చిన్న చిన్న ఉపకారాలు చేయి, చక్కగా మంచిగా మాట్లాడు, చిన్న చిన్న సేవలు చేయి. పక్క వాళ్ళని, ఆ కుక్కని, ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకో. నీ ఆకలి కన్నా ముందు వాళ్ళ ఆకలి చూసుకో, తర్వాత తిరిగ్గా నీ ఆకలి చూసుకోవచ్చు. నువ్వు ఉపకారం చేస్తే నీకు ఉపకారం జరుగుతుంది, నువ్వు అపకారం చేస్తే నీకు అపకారం జరుగుతుంది. ఇది ఖచ్చితము, 100కి 1000 పాళ్ళు సత్యము. దీని పేరు కర్మ సిద్ధాంతము. కర్మఫల సిద్ధాంతము. విత్తనంలోంచి చెట్టు వచ్చినట్టు కర్మలోంచి కర్మఫలం వస్తుంది. అయితే విత్తనం వేయంగానే చెట్టు వచ్చేస్తుంది ఏంటి? రాదు కదా, ఎన్నో సంవత్సరాలు పడుతుంది, ఎంతో కాలం పడుతుంది. అలాగే పాపపు కర్మ చేయంగానే పాప ఫలం వెంటనే రాదు. ఒకడు దొంగతనం చేస్తూనే వెంటనే పోలీసులకు దొరికిపోడు, కొన్ని సంవత్సరాలు పడుతుంది పోలీసులు వెతికి వాడిని పట్టుకోవడానికి. అప్పటిదాకా నేను గొప్ప రారాజుని అనుకుంటాడు వాడు, నేను హాయిగా దొంగతనం చేసి నన్ను ఎవడు పట్టుకోలేదు అనుకుంటాడు. కానీ ఏదో ఒక రోజు వస్తుంది, ఆ దొంగని పట్టుకుంటారు. అప్పుడు వాడు తీరిగ్గా ఏడుస్తూ ఉంటాడు జైల్లో కూర్చుని. అలాగే పుణ్య కర్మకు కూడాను వెంటనే ఫలం రాదు. నేను వాడికి మంచి చేసాను, వాడి నాకు ఎందుకు మంచి చేయడం అంటారు. చాలా టైం పడుతుంది. పాపము పండడానికి, పుణ్యము పండడానికి ఎంతో టైం పడుతుంది. ఆ విత్తనం చెట్టు కావడానికి ఎంతో పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం చూడండి, ఈ చెట్లన్నీ కూడా ఒకప్పుడు విత్తనాలే. ఒకప్పుడు విత్తనమే ఇప్పుడు చెట్టు, ఇప్పటి విత్తనమే రేపటి చెట్టు, ఇప్పటి కర్మే రేపటి కర్మ ఫలము, ఇప్పటి కర్మ ఫలమే నిన్నటి కర్మ. పాపం, వాడి పాపి అని తెలుసు, కానీ వాడికి ఏం శిక్ష పట్టడం లేదు. అప్పుడు ఏమంటారంటే వాడి పాపం ఇంకా పండలేదురా అంటారు. వాడు ఎన్నో పాపాలు చేస్తూనే ఉంటాడు, ఇంకా పండలేదు. దొంగతనం మీద దొంగతనం చేస్తూనే ఉన్నాడు, పాపం మీద పాపం చేస్తున్నాడు, కానీ ఎవడు వాడిని పట్టుకోలేదు, ఎందుకంటే పండలేదు. ఏ రోజైతే పండిపోతుందో వెంటనే వాడు దొరికిపోతాడు, వాడు శిక్ష విధించబడుతుంది. అలాగే పుణ్యం మీద పుణ్యం చేస్తూ ఉంటాడు, వాడికి ఏ ఫలం రాదు. ఏం పుణ్యం చేసి ఏం లాభం, నాకేం ఫలం రాలేదే అంటారు. వాడు పుణ్యాత్ముడే, కానీ వాడికి ఏమీ దొరకలేదు, వాడు బికారిగానే ఉన్నాడు అంటారు. వాడికి వస్తుంది, కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది, లేదా కొన్ని జన్మల తర్వాత వస్తుంది, లేదా కొన్ని యుగాల తర్వాత వస్తుంది. ఎప్పుడైనా వస్తుంది, వచ్చి తీరుతుంది. కొన్ని నిమిషాల తర్వాత రాదు, కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రాకపోవచ్చు, కొన్ని జన్మల తర్వాత వస్తుంది. కొన్ని జన్మల తర్వాత రాకపోవచ్చు, కొన్ని యుగాల తర్వాత వస్తుంది, వచ్చి తీరుతుంది. నీ గత కాలపు ఆలోచనలే, ఆ విత్తనాలే ఈ కాలపు వాస్తవాలు. ఇప్పుడు నువ్వు యోచన చేసే భావనలే రేపటికి భవిష్యత్తుకి అవి పునాదులు అవి, అవి భవనాలు అవుతాయి. నీ ఆలోచన ప్రతి ఒక్కటి కూడాను రూపాంతరం చెందుతుంది. నీ కర్మ ప్రతి కర్మ కూడాను ఆ ప్రతిఫలం ఉండి తీరుతుంది. కనుక ఎవరు ఎవరిని శిక్షించక్కర్లేదు, ఎవరిని వారే శిక్షించుకుంటారు వారి వారి కర్మ ఫలాల ద్వారా. ఎవరు ఎవరిని ఉద్ధరించరు, ఎవరిని వారే ఉద్ధరించుకుంటారు వారి వారి కర్మ ఫలాల ద్వారా. ఇది కర్మ సిద్ధాంతము. సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి ఎప్పుడు. మొన్న
శ్రీ జగపతి బాబు గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయనకు ఒకటే డౌట్ ఉందట, గత జన్మల చేతికమే ఇప్పుడు ఎందుకు మనం అనుభవించాలి సార్ అంటాడు ఆయన. అది అప్పుడే అనుభవించాలి కదా అంటాడు. దానికోసమే ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను. వెంటనే పాపం పండదు. సృష్టికి తొందర లేదు, అది నిదానంగా పనిచేస్తుంది, కానీ తప్పకుండా ఖచ్చితంగా పనిచేస్తుంది. సృష్టికి నిదానమే ప్రధానము. ఆ నిదానం ఎలాంటిదంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలు, కొన్ని యుగాలు దాకా నిదానం ఉంటుంది. శ్రీ జగపతి బాబు గారి యొక్క క్వశ్చన్ ఏంటంటే, అది అప్పటికప్పుడే అనుభవించాలి, ఇప్పుడు ఎందుకు అనుభవిస్తాం అంటాడు. ఆయనకి ఇంకా తెలియదు. ఇంకా ఆయనకి జన్మల పరంపర తెలియదు ఆయనకి. ఇంకా ఆయన ఒకటే జన్మలో ఇంకా ఉన్నారు. ఆయన ఎవరైతే ఒకటే జన్మలో ఉంటారో, ఆ జన్మ నుంచి ఆలోచిస్తారో, వాళ్ళకి కర్మ సిద్ధాంతం అర్థం కానే కాదు. ఆ కర్మ సిద్ధాంతం అర్థం కానప్పుడు వాళ్ళు కర్మ సిద్ధాంతం జీవించలేరు వాళ్ళు. కానీ ఎవరైతే అనేక జన్మల గురించి తెలుసుకుంటారో వాళ్ళకి వెంటనే కర్మ సిద్ధాంతం అర్థమైపోతుంది. అది అర్థం కాగానే కర్మ సిద్ధాంతం జీవిస్తారు వాళ్ళు. ప్రతి సంఘటనను అనేక జన్మల నుంచి చూస్తారు. ఒక జన్మ నుంచి చూడరు, ఒక రోజు నుంచి చూడరు, అనేక రోజుల నుంచి చూస్తారు. ఎన్నెన్నో జన్మలు, ఎన్నెన్నో యుగాలు, ఎన్నెన్నో రోజులు. ఇప్పుడు నువ్వు పొడుస్తూనే ఒకటి మంచి చెబుతూనే వెంటనే నీకు బేడీలు పడవు నీకు. ఎందుకంటే ఎవరు చూడలేదు. కానీ ఏదో రోజు నీకు బేడీలు పట్టడం మటుకు ఖాయము. ఇంకో జన్మలో పడవచ్చు. ఆ జన్మలో పడినప్పుడు ఏమంటాడు, సార్ నేనేమి తప్పు చేయలేదు, నన్ను ఎందుకు వేశారంటారు. నిజమే, ఈ జన్మలో నువ్వు తప్పు చేయలేదు, కానీ గత జన్మలో చేసావు చూడు, దాని ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నావు. గత జన్మలో ఎవరు చూసారు అంటే, నువ్వు చూడటం లేదు, నువ్వేం చూస్తున్నావు ఆయన అంటారు వాడు. నువ్వు గుడ్డోడివి, నీ కనపడదు గత జన్మలు. మేము గుడ్డోళ్ళం కావోయ్, మాకు అన్ని కనపడుతుంటాయి. అప్పుడు చేసింది ఇప్పుడు ఫలం వచ్చింది, ఇప్పుడు పండింది పాపము. అలాగే పుణ్యం కూడా పండుతున్నప్పుడు నీకు అన్ని మంచి జరుగుతాయి. వాడికి ఎందుకు మంచి జరిగింది, నాకెందుకు జరగలేదు అంటారు. వాడికి పుణ్యం పండింది, నీ పుణ్యం ఇంకా పండలేదు. వాడికి శిక్ష పడింది, నాకు పడలేదు అని ఏడుతుంటాడు. వాడి పాపం పండింది, నీ పాపం ఇంకా పండలేదు. నీ పాపం పండుతుంది. అందరి పాపాలు పండుతాయి, అందరి పుణ్యాలు పండుతాయి. ఏమిటి పాపము, ఏమిటి పుణ్యము? పర అపకారమే పాపము, పర ఉపకారమే పుణ్యము. అపకారం చేసిన తర్వాత, అయ్యో నేను అపకారం చేశానే, నువ్వు పశ్చాత్తాపడితే, నేను వాడికి అపకారం చేశాను కదా, వాడికి సేవ చేద్దాము అని ప్రాయశ్చిత్తంలో నువ్వు ఉంటే, నీ పాపం యొక్క ఫలము తగ్గించబడుతుంది. అది ఎప్పుడైతే ఫలం వస్తుందో, ఆ ఫలం చిన్నగా వస్తుంది నీకు. పాప ఫలము అంటే పరిహారం చెందింది అని అర్థం. పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారము. పుణ్యానికి పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. పుణ్యం చేస్తాము, దాని గురించి మర్చిపోవాలంతే. నేను వాడికి పుణ్యం చేశాను కనుక, మంచి చేశాను కనుక అని వాడు ఎప్పుడు నన్ను మంచి చేస్తాను ఇలా ఎదురు చూస్తూ కూర్చోకూడదు. అది మూర్ఖపు చేస్తా. నాకు ఇంకా వాడు ఏం చేయడం లేదే, నేను వాడిని ముద్దు పెట్టుకున్నా, వాడు నన్ను ఎందుకు ఇంకా ముద్దు పెట్టుకోలేదు? వాడు ఏదో రోజు నేను ముద్దు పెట్టుకుంటాడు. వెయిట్ చేయాలి. పుణ్యము పండడానికి వెయిట్ చేయాలి. అలా ద్రాక్ష విత్తనం వేస్తున్నా, అలా ద్రాక్ష చెట్టు వచ్చి అలా ద్రాక్ష పళ్ళు నీ నోట్లోకి వచ్చి పడవు. ఎంతో సమయం పడుతుంది. ఆ ద్రాక్ష విత్తనము ద్రాక్ష మొక్క అయ్యి, ద్రాక్ష తీగ అయ్యి, ద్రాక్ష పళ్ళు వచ్చి, కాయలు వచ్చి, ద్రాక్ష పళ్ళు అయ్యి నీ నోట్లోకి రావడానికి. కానీ వచ్చి తీరుతుంది.
ఆ ద్రాక్ష విత్తనము, ఆ ద్రాక్ష మొక్క, ఆ ద్రాక్ష పంటను ఇచ్చి తీరుతుంది, విస్తారంగా ఇస్తుంది. ఎన్ని గుత్తులు గుత్తులుగా వస్తాయో ద్రాక్ష గుత్తులు. ఒక మామిడి టెంక వేస్తాము భూమిలోకి, పెద్ద చెట్టు ఎన్ని మామిడి పళ్ళు ఇస్తుందో, ఎన్ని సంవత్సరాలు ఇస్తుందో లెక్కే లేదు. జీవితాంతం ఇస్తూనే ఉంటుంది ఆ మామిడి చెట్టు. ఒక విత్తనం నుంచి ఒక పండు రాదు, ఒక విత్తనం నుంచి కొన్ని 1000 పళ్ళు వస్తాయి. ప్రతి సంవత్సరం వస్తుంది, 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మామిడి చెట్టు అయితే. నువ్వు బతుకున్నంత కాలం అది బతుకు నీకు ఇస్తూనే ఉంటుంది. అంటే ఒక్క విత్తనం యొక్క నాటినప్పుడు దాని యొక్క ఫలం ఎంత ఉంటుందో చూడండి. అంత విస్తారంగా ఉంటుంది పుణ్య ఫలము గాని పాప ఫలము గాని. పదింతలే రెట్టింపై నీ దగ్గరికి వస్తుంది. కనుక ఉపకారం చేయి నాయనా, అపకారం చేయద్దు నాయనా. నువ్వు అపకారం చేసావనుకో నువ్వే అనుభవిస్తావు, ఉపకారం చేసావనుకో నువ్వే అనుభవిస్తావు. మొత్తం స్పిరిచువాలిటీ అంతా అక్కడ ఏంటంటే నువ్వు ఉపకారం చేస్తూనే ఉండు నాయన, అపకారం తలపెట్టకు. ఇక్కడ అపకారం ఒక భావన వచ్చినాక వెంటనే తీసేదండి, అది కలుపు మొక్క. నీ పంటను నాశనం చేస్తుంది కలుపు మొక్క. అది గడ్డి మొక్క. నీ వరి పైరు, నీ గోధుమ పైరు నాశనం చేస్తుంది. ఆ గడ్డిని తీసేయాలి, ఇక్కడ తీసేయాలి. అపకార భావన, అపకారపు యోచన తీసేయి. నువ్వు ఆ గడ్డి మొక్కని తీసేయకుండా ఉంచావు అనుకో నీ పంట నాశనం అయిపోతుంది. నీ పంటని ఎవరో వచ్చి నాశనం చేయలేదు, నీ పంటని నువ్వు తీయని ఆ గడ్డి పిలకే నాశనం చేసింది. నువ్వు కష్టపడి గడ్డి పిలకని తీసేయి, వీడింగ్ చేయి. ఈ తలలోని తలుపులను, సరికాని తలుపులను వీడింగ్ చేసేయాలి, అపకారపు తలుపులను. వాడిని దొంగతనం చేద్దాం, వాడిని మర్డర్ చేద్దాము, వాడిని రేప్ చేద్దాము, ఎవరు చూడాలి? ఎవరు చూడండి లేదు. నేను వాడిని దొంగతనం చేశాను, వాడిని మర్డర్ చేశాను, వాడిని రేప్ చేశాను. ఎవరు చూడరు, కానీ నువ్వే చూస్తావు దాన్ని. ఆ ఫలితాన్ని ఎవరు చూస్తాంటే నువ్వే చూస్తావు. అప్పుడు ఏడుస్తావు, దేవుడా నాకు అన్యాయం చేశావు నువ్వు. ఒక పని దేవుడిని చెబుతూ దేవుడు అన్యాయం చేశాడంట. దేవుడు అన్యాయం చేస్తాడా? అన్యాయం చేసేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? వాడు దయ్యం అవుతాడు. దయ్యమా అన్యాయం చేశామంటే ఒప్పుకుంటాను, కానీ దేవుడా అన్యాయం చేయాలంటే నేను ఎలా ఒప్పుకుంటాను? ఇల్లాజికల్. ఏడుకొండల వాడా, సంకటహరణ, వెంకటరమణ, పాహిమాం, రక్షించాడంటే నువ్వేం అరవక్కర్లేదు రక్షించాడు. ఆయనకి నీ సంగతి బాగా తెలుసు. ఆయన ఎప్పుడు రక్షించాడో అప్పుడు రక్షిస్తాడు. నువ్వు అప్లికేషన్ పెట్టంగానే రక్షించాడు వాడు. పండాలి, పుణ్యము పండాలి, పాపము పండాలి, ఎన్నో లెక్కలు ఉంటాయి దానికి. ఆ లెక్కల ప్రకారం ఆ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడు నీ రక్షిస్తాడు, లేకపోతే శిక్షిస్తాడు. నువ్వు పాహిమాం ఏడుకొండల వాడా, సంకటహరణ, వెంకటరమణ, రా 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 అంటే ఇలా వచ్చేసాడు. ఆయన అక్కడే కూర్చుని వింటూ పోరా నా కొడక అంటాడు అన్నమాట. పాపము పండడానికి సమయం పడుతుంది, యుగాలు పడతాయి, జన్మలు పడతాయి. పుణ్యము పండడానికి సమయం పడుతుంది, జన్మలు పడతాయి, యుగాలు పడతాయి అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. అప్పుడేమవుతుంది? పుణ్యం చేసిన వాడు సావధానంగా కూర్చుంటాడు. ఒకసారి ఏమైందంటే నారదుడు భూలోక యాత్రకు వచ్చాడు. ఆయన ఎప్పుడు తిరుగుతుంటాడు కదా, టింగ్ 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 అని కూడా తిరుగుతాడు. మన సినిమాలో చూసాం కదా మనం, ఎన్నో సినిమాల్లో చూసాం మనం. నారాయణ 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 అని తిరుగుతూ ఉంటాడు లోకాలంతా. భూలోకానికి వచ్చాడు ఆయన. నారదుడు వస్తే ఒక చోట ఒక చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటూ ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే నారదుడు ఉన్నాడు అక్కడ. టింగ్ టింగ్ అని సౌండ్ వినిపించింది.
అయ్యా నారద నమస్కారం స్వామి అన్నాడు. ఏంది నాయనా సంగతి అన్నాడు. అయ్యా ఎలానో వచ్చావు, నాకు ముక్తి ఎప్పుడు వస్తుందో చెప్పు నాయనా అన్నాడు. నీకా చూసి చెప్తాను చెప్పేసి ఆయన మూడో కన్ను తెరిచేసి నీకు 4 జన్మల్లో వస్తుంది అన్నాడు. ఇంకా 4 జన్మలా నాయనా, ఎంత దుర్వార్త నాయనా నారదా అన్నాడు అనమాట. చూసారా, నేనేం చేయను ఆయన, నీ కర్మ అలా ఉంది బాబు, ఇంకా 4 జన్మలో నీకు ముక్తి వచ్చి తిరుగుతుంది బో అన్నాడు నారదుడు. ఏడ్చాడు ఆ ముని, ఇంకా 4 జన్మలు తెస్తారా నేనని చెప్పేసి. మళ్ళీ నారదుడు టింగ్ 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 అనుకుంటే వెళ్ళిపోయాడు వేరే చోటికి. ఇంకో ఊరికి వెళ్తే అక్కడ ఒక చెట్టు కింద ఒక డాన్స్ చేస్తున్నాడు. మైకేల్ జాక్సన్ మ్యూజిక్ పెట్టుకుని మైకేల్ జాక్సన్ లాగా డాన్స్ చేస్తున్నాడు. చూశాడు, డాన్స్ చేస్తూ చూశాడు. నారదా నమస్కారం నమస్తే అన్నాడు. ఏం నాయనా ఏం సంగతి అన్నాడు. ఏం లేదు, నాకు ముక్తి కావాలి, ఎప్పుడు వస్తుంది చెప్పన్నాడు. నాయనా నీకు ఇంకా 14 జన్మలు కావాలరా, నువ్వు ఇంకా డాన్స్ చేస్తూనే ఉండు, నీకు ఇంకా 14 జన్మలు వస్తాయి నీకు. అంతేనా స్వామీజీ 14 ఓ హాయిగా నేను చేస్తానని చెప్పి జంప్ చేశాడు. 14 ఓ నువ్వు చాలా మంచి వార్త చెప్పావన్నాడు. అంతకుముందు ఆయనేమో 4 జన్మ అంటే దుర్వార్త అన్నాడు, ఈయనేమో 14 జన్మ అంటే సువార్త అన్నాడు. ఎవరు గొప్పవాడు? రెండో వాడే గొప్పవాడు. వాడికి వెంటనే ముక్తి వచ్చేసింది, ఆ క్షణమే ముక్తి వచ్చేసింది వాడికి. ఎందుకంటే వాడు 14 జన్మలు చేయడానికి వెయిట్ చేశాడు, వాడు సిద్ధంగా ఉన్నాడు, వాడికి వెంటనే ముక్తి వచ్చేసింది. ఇంకా 4 జన్మలు అన్న వాడికి 14 జన్మలు వచ్చాయి. అది ఆధ్యాత్మికత. నాకు రేపే కావాలనుకుంటే రేపు రానే రాదు, అది ఎప్పుడు వచ్చినా పర్వాలనుకున్నప్పుడు వెంటనే వచ్చేస్తుంది ముక్తి. నువ్వు సమయానికి అతీతంగా వెళ్ళిపోవాలి. ఇంకా సమయం లెక్కలు కడుతుంటే ఆ సమయం హనుమంతుడి తోకలా పెరుగుతూనే ఉంటుంది. నువ్వు సమయాన్ని లెక్క పెట్టకపోతే ఎన్ని యుగాలైనా కానీ అంటే నీకు ఆ క్షణంలోనే వచ్చేస్తుంది. ఇది గొప్ప కథ, నారదుడి కథ. కనుక ఆ పాపం పండాలి, పుణ్యం పండుతుంది అని నిరీక్షించాలి. నేను చేసిన మంచి నరక వచ్చి తీరుతుంది అని నువ్వు చింతించకుండా ఉండాలి. అది ఎప్పుడు వస్తుందా ఇంకా 4 జన్మల తర్వాత వస్తుందా, 4 రోజుల తర్వాత వస్తుందా అని వెయిట్ చేస్తుంటే నువ్వు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ. ఎవడైతే తన ఎనర్జీని వేస్ట్ చేస్తుంటాడో వాడు ఆధ్యాత్మికుడు కానే కాదు. ఎవడైతే తన సమయాన్ని వేస్ట్ చేస్తుంటాడో వాడు ఆధ్యాత్మికుడు కానే కాదు. పాపము పండి తీరుతూనే నిశ్చింతగా ఉంటూ, వాడి పాపాన్ని వాడే పోతాడు అని చెప్పేసి నిశ్చింతగా ఉంటూ, పుణ్యము ఫలించి తీరుతుంది, మంచి జరిగి తీరుతుంది, అది ఆ సమయం వచ్చినప్పుడు వస్తుంది అని చెప్పి నిశ్చింతగా ఉన్నవాడు మహాత్ముడు, పరమాత్ముడు. నిశ్చింత. వాడి పాపం ఇంకా పండలేదని ఏడ్చేవాడు, వాడి పుణ్యం ఇంకా ఎప్పుడు వస్తుందో వాడి పదం వస్తుందని ఏడ్చేవాడు, ఇద్దరు కూడా అపండితులు. దేనికోసం ఏడ్చినా నువ్వు అపండితుడివి. వాడు పాపం చేశాడు కానీ పండలే స్వామి, వాడు ఇంకెందుకు? దేవుడు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడా? దేవుడు నిద్రపోతున్నాడు, గుర్రు పెడుతున్నాడు ఏంటి? దేవుడు ఏమీ పడుకోలేదు. నువ్వు పొద్దున్న సుప్రభాతం చేసి లేపించడం కోసం పొద్దున్నే దేవుడిని లేపిస్తాడట, రాత్రి పడుకోబెడతాడట, పొద్దున్నే లేపిస్తాడట దేవుడిని. రామచంద్ర, దేవుడు పడుకోడు, లేవడు. ఆయన అన్నిటికీ సాక్షిగా ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఓకే, నవ్వుకుంటూ ఉంటాడు. కాలము వాడిని రక్షిస్తుంది, కాలము వాడిని భక్షిస్తుంది. ఆ దేవుడు నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు. సాక్షి, ఎంపైర్, సాక్షి. దేవుడు ఇవ్వడు, దేవుడు పుచ్చుకోడు. నీ కర్మే నీకు ఇస్తుంది, నీ కర్మే నీ దగ్గర నుంచి పుంజుకుంటుంది, తీసేసుకుంటుంది. నువ్వు చెడు కర్మ చేస్తే నీ దగ్గర నుంచి తీసేసుకుంటుంది, నువ్వు మంచి కర్మ చేస్తే నీకు ఇస్తుంది. నీ కర్మే నీకు ఇచ్చేది, దేవుడు కాదు ఇచ్చేది. దేవుడు కాదు శిక్షించేది, నీ కర్మే నేను శిక్షిస్తుంది. అది ప్రకృతి సహజము. ఒక విత్తనం చెట్టు ఎలా అవుతుందో నీ కర్మ పదంగా మారుతూ ఉంటుంది. సమయం పడుతుంది, సంవత్సరాలు పడుతుంది, జన్మలు పడుతుంది, యుగాలు పట్టవచ్చు. ఆ మొట్టమొదటి వాడు ధ్యానం చేసుకుంటూ ఇంకా 4 జన్మలా అని ఏడ్చాడు. వాడు
రెండో వాడు డాన్స్ చేసుకుంటూ ఓన్లీ 14 జన్మలేనా స్వామీజీ, ఎంత మంచి వార్త చెప్పావు నాయన, నువ్వు చల్లటి వార్త చెప్పావు, అసలు నిజంగా నారదుడివే, నువ్వు గొప్ప మనిషి అని చెప్పేసి ఆయన సంతోషించాడు. ఒక ఆయన 4 జన్మలు అంటే ఏడ్చాడు, ఇంకా 14 జన్మలు అంటే హాయిగా సంతోషించాడు. ఆ సంతోషించేవాడు గొప్పవాడు, ఏడ్చేవాడు మూర్ఖ శిఖామణి. పిరమిడ్ మాస్టర్లు అందరూ పుణ్యాలు చేస్తూనే ఉంటారు, పర ఉపకారం చేస్తూనే ఉంటారు. ఏమిటి ఆ పర ఉపకారం అంటే ధ్యానం చెప్తూనే ఉంటారు. వాళ్ళేం చేతిలో నుంచి డబ్బులు తీసి ఇవ్వరు, కానీ వాళ్ళు ధ్యానం చెప్తారు, వాళ్ళ సమయం తీసి ఇస్తారు అందరికీ. ధ్యానం చెప్పడానికి సమయం పడుతుంది కదా, ఆ సమయాన్ని ఇస్తారు. జేబులో నుంచి డబ్బు ఇవ్వక్కర్లేదు, నీ సమయాన్ని నువ్వు ఇస్తావు ఇంకొకటి. అది అంతకన్నా గొప్ప ఉపకారం ఇంకోటి లేనే లేదు. అందులో నువ్వు ధ్యాన విద్య గురించి నువ్వు బోధిస్తుంటే అది హయ్యెస్ట్ ఉపకారము. నువ్వు డబ్బు ఇస్తే ఆ డబ్బు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నాయనా ఇవి నాయనా అంటాడు. నువ్వు బట్టలు ఇస్తే బట్టలు చిరిగిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు బట్టలు కావాలని చెప్పేసి. ఉద్యోగం ఇస్తే ఉద్యోగం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. ఇల్లు ఇస్తే ఇల్లు కూలిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. కానీ ధ్యానం ఇస్తే ఇంకా తిరిగి రాడు నీ దగ్గరికి, ఎందుకంటే వాడు మాస్టర్ అయిపోతాడు. మాస్టర్ నీ దగ్గర ఏం ఆడుకుంటాడు, ఏం ఆడుకోడు. మాస్టర్ బికమ్స్ ఇండిపెండెంట్, ఈజ్ నో మోర్ డిపెండెంట్. నువ్వు డబ్బు ఇచ్చినా వాడు డిపెండెంటే, నువ్వు ఇల్లు ఇచ్చినా డిపెండెంటే, ఐస్ క్రీమ్ ఇచ్చినా మళ్ళీ ఐస్ క్రీమ్ కోసం వస్తుంటాడు. కానీ ధ్యానం ఇస్తే మళ్ళీ తిరిగి నీ దగ్గర రాడు. వాడికి ధ్యానం వచ్చేసింది, వాడి జన్మకి యుగాలకి సంపాదించుకుంటాడు, తన ధ్యానంతో సంపాదించుకుంటాడు. అన్నిటికన్నా గొప్ప ఉపకారం ఏంటయ్యా అంటే ధ్యానము బోధించడమే. ఈ గొప్ప ఉపకారానికి నీకు గొప్ప ఉపకారం జరుగుతుంది. చిన్న ఉపకారానికి చిన్న ఉపకారం జరుగుతుంది, పెద్ద ఉపకారానికి పెద్ద ఉపకారం నీకు జరుగుతుంది. చిన్న అపకారానికి చిన్న అపకారం నీకు జరుగుతుంది, పెద్ద అపకారానికి నీకు పెద్ద అపకారం జరుగుతుంది. పాపములే రోగములు మన పాపములే మన రోగములు, చిన్ని చిన్ని పాపములే చిన్ని చిన్ని రోగములు, పాపములే రోగములు మన పాపములే మన రోగములు, చిన్ని చిన్ని పాపములే చిన్ని చిన్ని రోగములు, పెద్ద పెద్ద పాపములే పెద్ద పెద్ద రోగములు. వాడికి పెద్ద రోగం వచ్చిందయ్యా, వాడు పెద్ద పాపం చేస్తుంటాడు. పాపం రోగంగా మారి ఫలమునిస్తుంది. పాపములే రోగములు మన పాపములే మన రోగములు, చిన్ని చిన్ని పాపములే చిన్ని చిన్ని రోగములు, పెద్ద పెద్ద పాపములే పెద్ద పెద్ద రోగములు, రకరకాల పాపములే రకరకాల రోగములని తెలియుము 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 తెలియుము, పాపములే రోగములు. పాపం యొక్క పదము రోగము. రోగము అంటే ఏంటి ఎవరికి తెలియదు, ఎంబీబీఎస్ వాడికి తెలియదు. అది పాపం వచ్చింది, అది వైరస్ అది వచ్చింది, బ్యాక్టీరియా వచ్చింది అనుకుంటారు, కానీ పాపం అది వచ్చింది తెలియదు వాళ్ళకి. మనకు తెలుసు పాపం వల్లే రోగం వచ్చిందని, ఆధ్యాత్మిక తెలుసు రోగం యొక్క నిర్ధారణ. పాపములే రోగములు మన పాపములే మన రోగములు, చిన్ని చిన్ని పాపములే చిన్ని చిన్ని రోగములు, పెద్ద పెద్ద పాపములే పెద్ద పెద్ద రోగములు, రకరకాల పాపములే రకరకాల రోగములని తెలియము తెలియము. ఒకడంటే సార్ నాకు లేని రోగం లేదే చేస్తారు అంటాడు. కడుపు నొప్పి ఉంది, అల్సర్ ఉంది, క్యాన్సర్ ఉంది, బీపీ ఉంది,
సకల రోగాలు అంటే వాడు అన్ని రకాల పాపాలు చేశాడు, అన్ని ట్రై చేశాడు వాడు. ఇన్ని పాపాలు రకరకాల, ఇలా చేస్తే పాపం ఎలా వస్తుంది, కొత్త పాపం ఏదో చేస్తాను, ఎవరు చేయని పాపం ఎలా చేస్తాను వాటి ట్రై చేసి ఎన్నో జన్మల్లో ఎన్ని పాపాలు మొట్టు కట్టుకుని ఇప్పుడు అన్ని రోగాలతో వచ్చాడు వాడు. పాపములే రోగములో మన పాపములే మన రోగములో, చిన్ని చిన్ని పాపములే చిన్ని చిన్ని రోగములో, పెద్ద పెద్ద పాపములే పెద్ద పెద్ద రోగములు, రకరకాల పాపములే రకరకాల రోగములని తెలియుము 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 తెలియుము. పాపములే రోగములు, పుణ్యములే భోగములు మన పుణ్యములే మన భోగములు, చిన్ని చిన్ని పుణ్యములే చిన్ని చిన్ని భోగములు, పెద్ద పెద్ద పుణ్యములే పెద్ద పెద్ద భోగములు, రకరకాల పుణ్యములే రకరకాల భోగములని తెలియుము 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 తెలియుము. ఓయ్ పాపములే రోగములు, ఓయ్ పుణ్యములే భోగములు. ఇక మూడో దానికి వద్దాం. ధ్యానములే జ్ఞానములు మన ధ్యానములే మన జ్ఞానములు, చిన్ని చిన్ని ధ్యానములే చిన్ని చిన్ని జ్ఞానములో, పెద్ద పెద్ద ధ్యానములే పెద్ద పెద్ద జ్ఞానములు, రకరకాల ధ్యానములని రకరకాల ధ్యానములని లేవని లేవని తెలియుము 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 తెలియుము, రకరకాల జ్ఞానములు లేవని లేవని తెలియుము 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 తెలియుము. పాపములే రోగములు, ఓయ్ పుణ్యములే భోగములు, ఓయ్ ధ్యానములే జ్ఞానములు. మై డియర్ ఫ్రెండ్స్, పాపాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలు రకరకాల రోగాలు. పుణ్యాలు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి. చిన్ని చిన్ని పుణ్యాలకి చిన్న చిన్న భోగాలు, పెద్ద పెద్ద పుణ్యాలకి పెద్ద పెద్ద భోగాలు, రకరకాల పుణ్యాలకి రకరకాల భోగాలు. కానీ ధ్యానం, రకరకాల ధ్యానాలు, ఓన్లీ ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస. రకరకాల జ్ఞానాలు లేవు, ఒకటే జ్ఞానం ఉంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ కర్మే నీ కర్మ పరంగా మారి వస్తుంది. ఎవడు దేవుడు ఇవ్వడు, పుచ్చుకోడు నాయన. నువ్వు చిన్న ధ్యానం చేస్తే చిన్న జ్ఞానం వస్తుంది, పెద్ద ధ్యానం చేస్తే పెద్ద జ్ఞానం వస్తుంది. కానీ రకరకాల ధ్యానాలు లేవు. నువ్వు బుద్ధుడంత ధ్యానం చేయలేదు కనుక బుద్ధుడంత నువ్వు జ్ఞానం పొందలేదు. నువ్వు చీమంత ధ్యానం చేస్తావు, చీమంత జ్ఞానం వస్తుంది. నువ్వు ఏనుగంత ధ్యానం చేస్తే ఏనుగంత జ్ఞానం వస్తుంది నీకు. రకరకాల జ్ఞానాలు. నువ్వే దేవుడి, అంతకనే వేరే జ్ఞానం ఎక్కడా లేదు. అహం బ్రహ్మాస్మి తత్వమసి, అంతకన్నా వేరేది ఏముంది జ్ఞానం? రకరకాల జ్ఞానాలు లేవు. క్రిస్టియానిటీలో ఒక జ్ఞానము, హిందూయిజంలో ఇంకో జ్ఞానము, బుద్ధిజంలో మూడవ జ్ఞానము లేవు. రకరకాల జ్ఞానాలు లేవు నాయన. రకరకాల ఆశ్రమంలో రకరకాల ధ్యాన పద్ధతి లేవు. ఒకటే ధ్యాన పద్ధతి, ఆనాపానసతి. ఒకటే జ్ఞానము. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ త్రూ యువర్ ఓన్ థాట్స్ అండ్ వర్డ్స్ అండ్ డీడ్స్, త్రూ యువర్ ఓన్ చాయిసెస్. అంతకన్నా వేరే జ్ఞానం ఎక్కడా లేదు. నీ కర్మే నీ కర్మ ఫలంగా తిరిగి వస్తుంది. రోజులు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, జన్మలు పట్టవచ్చు, యుగాలు పట్టవచ్చు. సమయాతీతం అది. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది అది. వెంటనే ఏది జరగదు. జట్టు మాంగని పటిషాది నహీ హోతీయే. ఇప్పుడు తాంబూలాలు తీసుకుంటే అప్పుడే వెంటనే పెళ్లి అయిపోతుంది. పెళ్లి కాగానే పిల్లలు పెట్టేస్తారు. ఏంటి రామచంద్ర, 9 నెలలు పడుతుంది పిల్లలు పెట్టడానికి.
నిన్న పెళ్లి చేస్తున్నా ఇంకా పిల్లలు పెట్టలేదు స్వామి అంటారు. నాయన పుడతారు, నాయన పుడతారు, ఆగు నువ్వు. ఒకడు వచ్చాడు నా దగ్గరికి, స్వామీజీ నేను 20 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను, నా మూడో కన్ను ఇంకా తెలుసుకోలేదు స్వామి అంటాడు. 20 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నట్టు వాడికి మూడో కన్ను కావాలంటే వెంటనే వాడికి, రామచంద్ర వస్తుంది ఆయన, మూడో కన్ను వస్తుంది ఆయన. ఆ శివుడికి వస్తే నీకెందుకు రాదు? వెయిట్ చేయి, ఇంతజార్ కరో, కూర్చో కూర్చో కూర్చో, వస్తుంది, థర్డ్ ఐ వస్తుంది 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 ఆయన. రేపు రావచ్చు, 3 సంవత్సరాల తర్వాత రావచ్చు, ఈ జన్మ ఇంకో 3 జన్మల తర్వాత రావచ్చు, 3 యుగాల తర్వాత, కానీ వచ్చి తీరుతుంది. ఆ నారదుడికి ఆ ఫస్ట్ క్లయింట్ 4 జన్మలు అన్నాడు, వాడు ఏడ్చాడు. సెకండ్ క్లయింట్ 14 జన్మలు వాడు సంతోషించాడు. అలా ఉండాలి, ఆ సెకండ్ క్లయింట్ లా ఉండాలి నారదుడికి. అది స్పిరిచువాలిటీ. ఇంకా 4 జన్మలు ఏడ్చేవాడు మెటీరియలిజంలో ఉన్నాడు, సమయంలో ఉన్నాడు. 14 జన్మలు ఓకే వస్తుంది కదా చాలు, నువ్వు వస్తుందని చెప్పేది చాలు, నాకు చాలు, ఎప్పుడైనా రాని అని అనుకునేవాడు వెంటనే ముక్తి పొందుతాడు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మన పెద్ద పెద్ద ప్రవచనాలు లేవు, చక్కటి సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రం పట్టుకుని మనం అభ్యాసం చేస్తూ పోతాం, జీవితాన్ని జీవిస్తూ పోతాం. మనకేం ప్రవచనాలు అక్కర్లేదు, గంటల సేపు లెక్చర్స్ అక్కర్లేవు. మనకి ఒక సూత్రం చెప్తామంతే. పాపము వల్ల రోగము వచ్చును, పుణ్యం వల్ల భోగం కలుగును, ధ్యానం వల్ల జ్ఞానం వచ్చును. అయిపోయింది, పో ఇక్కడి నుంచి వెళ్ళిపో, అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది. సార్ అయిపోయిందా సార్, సబ్జెక్ట్ అయిపోయింది, అయినా పో. ఇంకా నువ్వు జీవించు నీ మానాన. ఇంకేదో చెప్పండి సార్, ఇంకేం చెప్పడానికి లేదు నాయన అక్కడ. నేను చెప్పడం అయిపోయింది, నేను నోరు మూసుకుంటాను, నువ్వు కూడా వింటావు, నువ్వు కూడా చెవులు మూసుకో, ఇద్దరం ధ్యానం చేద్దాం. లేకపోతే ఇద్దరు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూద్దాం. ఈ మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వచ్చింది చాలా రోజుల తర్వాత. రకరకాల ధ్యాన పద్ధతులు లేవు, రకరకాల జ్ఞాన రీతులు లేవు. నేను చదవని పుస్తకాలు లేవు, లక్షల పుస్తకాలు చదివాను. నా జీవితం అంతా పెట్టాను చదవడం కోసం, వినడం కోసం. అంతా నాకు ఒకటే జ్ఞాన రీతి కనబడింది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తావు, అంతకన్నా వేరేది ఏమీ లేదు. సార్ నా క్యాన్సర్ వచ్చింది సార్ అంటే, ఎందుకు సృష్టించుకున్నావు నీ వాస్తవాన్ని? సార్ నా పెడాన్ని నన్ను కొడుతుంది సార్ రోజు, ఎందుకు సృష్టించుకున్నావు? నీ అధవా బుద్ధి లేదా నీకు? పెడాన్ని చేత తన్నులు తింటావు. నా కొడుకు నా మాట వింటం లేదు సార్. నువ్వు నా మాట విన్నావా? నీ తల్లి ఒక మాట నీ గత జన్మలో నువ్వు వినలేదు కదా, అదే తిరిగి వచ్చింది నీకు. ఏం సార్ ఎప్పుడు మాట్లాడినా గత జన్మ గత అంటారు, మీకు అది తప్ప ఇంకోటి ఏం తెలియదా అన్నాడు. నాకు అది తప్ప ఇంకోటి ఏం తెలియదమ్మా, నాకు గత జన్మలే తెలుసు. గత జన్మ నుంచి వచ్చింది ఈ జన్మ అని తెలుసు, ఈ జన్మ నుంచి వచ్చే జన్మ వస్తుందని తెలుసు. నాకు అంతే తెలుసు, అంతకని వేరే తెలియదు. గతంలోంచి వర్తమానం వచ్చింది, వర్తమానం నుంచి భవిష్యత్తు వస్తుంది. నాకు ఇంతే తెలుసు, ఇంతకని నాకు ఏమీ తెలియదు. కనుక వర్తమానాన్ని అర్థం చేసుకోవాలంటే నేను గతంలోకి వెళ్తాను. నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నీ వర్తమానాన్ని ఆలోచిస్తాను నేను. సార్ నా భవిష్యత్, నా జాతకం చెప్పండి సార్ అంటారు. నీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే నీ జాతకం ఎవరైనా చెప్తాడు. ఎదవా తాగుబోతు ఎదవా, ఆ తాగుడు ఆపేసాయి. నీ బంగారు భవిష్యత్తు తాగుడు కంటిన్యూ చేశావంటే బొగ్గే. నీ జాతకం చూడాలేంటి నేను, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో నీ తాగుడు చూస్తే నాకు తెలిసిపోతుంది. నువ్వు చేసే అపకారం చూస్తే నాకు తెలిసిపోతుంది నీ భవిష్యత్తు ఏంటో. నువ్వు చేసే ఉపకారం చూస్తే నాకు తెలిసిపోతుంది నీ భవిష్యత్తు ఏంటో. నీ వర్తమానమే భవిష్యత్తుగా మారి వస్తుంది, నీ గతమే వర్తమానంగా మారి వచ్చింది కదా ఇప్పుడు.
నీ వర్తమానం చూసి నీ గతాన్ని చూడగలను, నీ వర్తమానం చూసి నీ భవిష్యత్తును నేను చూడగలను. ఒక ఆయన బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం స్వామి అన్నాడు. ఏం నాయనా సంగతులు అన్నాడు. మీరు ప్రపంచంలోనే గొప్పవాళ్ళంటే కదా, మీకు అన్ని తెలుసంటే కదా, మీకు అందరి జాతకాలు తెలుసంటే కదా, అందరి గతము భవిష్యత్తు మీరు చూస్తారట కదా, నిజమైన సార్ అన్నాడు. నాయన నిజమైన ఆయన, నాకు అన్ని తెలుసు. అయితే ఎప్పుడు తెలుసు అంటే నువ్వు ఉన్న స్థితి నువ్వు నాకు చెప్తే అప్పుడు నాకు తెలుస్తా అన్నాడు. అదేంటి సార్ అన్నాడు. నీకు అర్థమయ్యేది చెప్తానని చెప్పేసి, నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు అన్నాడు. నేను 10th క్లాస్ సార్ ఇప్పుడు అన్నాడు. ఓకే, ఇప్పుడు నీ గతము నీ భవిష్యత్తు చెప్తాను. నువ్వు గత సంవత్సరం 9వ క్లాస్లో ఉన్నావు, అంతకుముందు సంవత్సరం 8వ క్లాస్లో ఉన్నావు, అంతకుముందు సంవత్సరం 7వ క్లాస్లో ఉన్నావు, వచ్చే సంవత్సరం 12వ క్లాస్లో ఉంటావు, తర్వాత ఇంటర్ వెళ్తావు, కాలేజీకి వెళ్తావు, మొత్తం చెప్పేస్తాడు. నీ వర్తమానం తెలిస్తే నీ గతము భవిష్యత్తు నాకు తెలిసిపోతే ఎందుకు తెలియవు? నీకెంత వయసురా? 12 ఏళ్ళ వయసా? ఓకే, నువ్వు 10 ఏళ్ల కిందట 2 ఏళ్ల వయసు ఉంది నీకు. 12 ఏళ్ళ కంటే నువ్వు మాతృగర్భంలో చేరావు. అంతకుముందు నువ్వు పైలోకాల్లో ఉన్నావు. ఇంకా కోరుకుంటున్నావు ఎప్పుడు నేను జన్మ తీసుకోవాలని చెప్పి. అన్ని తెలుసు నాయన నాకు అన్నాడు. రేపొద్దుంటే నువ్వు చచ్చిపోతున్నావు, చచ్చిపోయి పైలోకాలు పోతావు, అక్కడ పోయి మళ్ళీ ఏడుస్తావు తాగిన దానికి, మాంసం తినడానికి. అది కూడా నాకు తెలుసు నాయన. నువ్వు వర్తమానంలో ఉంటే నీ భవిష్యత్తు తెలుసు, నీ వర్తమానం ఉంటే నీ గతం తెలుసు అన్నాడు బుద్ధుడు. ఎవరికైనా తెలుస్తుంది, దానికే మూడో కన్నా అక్కర్లేదు. నీ గతమే నీ వర్తమానాన్ని నిర్ణయించింది, నీ వర్తమానం నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వెరీ సింపుల్. పాపం చేసేవాళ్ళు పాపం చేయని వాళ్ళు, పుణ్యం చేసేవాళ్ళు, పుణ్యం చేయని వాళ్ళు, ఎవరిష్టం వాళ్ళది. ఒక ఆయన ఉంటాడు, పాపాలు చేస్తాడు, జైలుకి వెళ్తూనే ఉంటాడు, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ పాపాలు చేస్తాడు. ఎప్పుడెప్పుడు జైలు నుంచి బయటకు రాగానే మళ్ళీ ఇంకోటి మాట చేద్దామని చూస్తాడు వాడు. వాడికి జైలుకి వెళ్ళినా కూడా వాడి బాగుపడ్డు. అలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు, బాగుపడే దలుచుకోని వాళ్ళు. ఇంకోటి ఏం చేస్తాడంటే వాడు పాపం చేస్తాడు, జైలుకి వెళ్తాడు, ఇంకొద్దురా బాబు పాపం అంటాడు వాడు. వాడు మధ్యముడు. ఎన్ని పాపాలు చేసినా తెలుసుకుని వాడు అధముడు, పాపాలు చేసి తెలుసుకున్నవాడు మధ్యముడు. ఇంకోటి ఏం చేస్తాడంటే వాడెవడో పాపం చేసి మర్డర్ చేసి జైలుకి పోవడం చేస్తాడు. నేను వాడిలాగా నేను మర్డర్ చేయను, జైలుకి పోను అంటాడు. ఆ వాడు ఉత్తముడు. తాను పాపాలు చేసి కూడాను ఎదగని వాడు అధముడు, పాపాలు చేసి అనుభవించి ఎదిగేవాడు మధ్యముడు. ఇంకొకటి పాపాలు చూసి, ఇంకొకటి జైలు శిక్షను చూసి వీడు పాపాలు చేయకుండా ఉత్తముడు. కనుక మనుషుల్లో అధములు, మధ్యములు, ఉత్తములు అని ఉంటారు. పిరమిడ్ మాస్టర్ అందరూ ఉత్తమోత్తములు. బుద్ధుడు చేశాడు కానీ నేను కూడా చేస్తాను అంటాడనమాట. ఆ బుద్ధుడిని చూడలేదు కానీ విన్నాడు, బుద్ధుడిని పుస్తకాల్లో విన్నాడు. ఒక ఆయన బుద్ధుడు ఉన్నాడంట, ఆయన రాజు అంట, ఆయన ధ్యానం చేశాడంట, అందరూ చెప్పారంట, మరి నేను కూడా చేస్తానని చెప్పి కూర్చుంటాడు. ఇప్పుడు అంటే అతను చేశాడని విని మనవాడు ధ్యానం మొదలుపెట్టారు, ధ్యాన ప్రచారం మొదలుపెట్టారు. అంటే ఎంత ఉత్తమోత్తములో పిరమిడ్ మాస్టర్లు. యేసు ప్రభు అన్నాడన్నమాట తన శిష్యులతో, 12 మంది శిష్యులు ఉన్నారు యేసుకి. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అరే మీరందరూ నేను చేసే పనులను చూసి నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చారు కదా, నన్ను చూడని వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు మీకన్నా గొప్పవాళ్ళు రా నాయన అన్నాడు. మీరు నన్ను చూసి మీరు నన్ను నమ్ముతున్నారు, కానీ నన్ను చూడని వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు మీకన్నా గొప్పవాళ్ళు నాయన అన్నాడు. అంతే కదా. మనం బుద్ధుడిని చూడలేదు కానీ బుద్ధుని నమ్మాం. బుద్ధుడిలో మనం తయారు, మనం ఎంత గొప్పవాళ్ళం. అందుకే పిల్లల మాస్టర్ ఎంత గొప్పవాళ్ళో నా ఒక్కడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఏ బుద్ధుడిని చూడలేదు, బుద్ధుడిలా తయారయ్యారు. ఏ పతంజలిని చూడలేదు, పతంజలిలా తయారయ్యారు. మై డియర్ ఫ్రెండ్స్,
అధములు పాపాలు చేసి కూడాను కర్మ సిద్ధాంతం చూడజాలరు. మధ్యములు పాపాలు చేసి అనుభవించి శిక్షణ అనుభవించి కర్మ సిద్ధాంతాన్ని చూస్తారు. ఉత్తములు పాపాలు చేయకుండా పాపాల గురించి సర్వం తెలుసుకుంటారు. ఎన్నో జన్మల తర్వాత మనం ఉత్తములు అవుతాం. ప్రతి జీవుడు అధమ జన్మల నుంచి మధ్యమ జన్మలోకి వచ్చి మళ్ళీ ఉత్తమ జన్మలోకి వెళ్తాడు. అది కొన్ని వందల జన్మలు పట్టచ్చు, వేల జన్మలు పట్టచ్చు, అది వేరే మాట. కానీ ఈ శృతి క్రమం మటుకు ఉండి తీరుతుంది. గుర్తుంచుకుందాం మై డియర్ ఫ్రెండ్స్, పాపము పండి తీరుతుంది, పుణ్యము పండి తీరుతుంది. అది ఎప్పుడో ఏ సందర్భమో ఎవరు చెప్పజాలరు, కానీ వచ్చి తీరుతుంది. కనుక నిశ్చింతగా ఉందాము. వాడి పాపం ఇంకా పండలేదని ఒక బాధ, నా పుణ్యం ఇంకా పండలేదని రెండో బాధ. వాడేమో పాపాత్ముడు, వీడేమో పెద్ద పుణ్యాత్ముడు. వీడి పుణ్యం ఎప్పుడు పడుతున్నాడు, వీడు వేడి చేస్తున్నాడు, లెక్క పెడుతున్నాడు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఇంకా ఎన్ని రోజులు కావాలి, ముక్తి ఇంకెన్ని రోజులు కావాలి, ఇంకెన్ని రోజులు కావాలని చెప్పేసి. రామచంద్ర, సమయాన్ని లెక్క పెట్టవద్దు, కాలాతీతులుగా ఉందాం. ఎన్ని జన్మలైనా కానీ, ఎన్ని యుగాలైనా కానీ హాయిగా కూర్చుందాం, మన పని మనం చేసుకుందాం, మన ఉపకారంతో మనం ఉందాం. తెలిసి ఏవి అపకారం చేయవద్దు. తెలియకుండా జరగవచ్చుగాక. రోడ్డు మీద వెళ్తుంటాం, ఏదో చీమ వస్తుంది, మన కారు వెళ్ళిపోతుంది చీమ మీద. చీమ వస్తుంది, మరి మనం చీమ మీద నడిపించాలని లేదు. తెలియకుండా జరిగిన దానికి మనం ఎంతైనా ఏమీ చింతించవలసిన అవసరం లేదు. తెలిసి మటుకు ఆ చీమ మీద కారు నడిపించకూడదు. ఇంతటితో ఈ పాప ప్రకరణం అయిపోయింది 3 సార్లకి. మళ్ళీ తెలుసుకుందాం. పాపములే రోగములు, చిన్ని చిన్ని పాపములే చిన్ని చిన్ని రోగములు, పెద్ద పెద్ద పాపములే పెద్ద పెద్ద రోగములు, పుణ్యములే భోగములు. చిన్న చిన్న పుణ్యములే చిన్న చిన్న భోగములు, పెద్ద పెద్ద పుణ్యములే పెద్ద పెద్ద రకరకాల పుణ్యాలే రకరకాల భోగాలు. ధ్యానములే జ్ఞానములు, చిన్ని చిన్ని ధ్యానములే చిన్న చిన్న జ్ఞానములు, పెద్ద పెద్ద ధ్యానములే పెద్ద పెద్ద జ్ఞానములు. రకరకాల ధ్యానాలు లేవు, రకరకాల జ్ఞానాలు లేవు. ఇవి ఈక్వేషన్స్, PSSM ఈక్వేషన్స్. ದಯವಿಟ್ಟು PMC ವೀಕ್ಷಿಸಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, and give your experiences for PMC. Record your experiences so that the whole world will know your experiences.